మనం హై టెక్నాలజీ యుగంలో బతుకుతున్నాం. మన చుట్టూ డ్రోన్లు, రోబోలున్నాయి. అంతరిక్షంలోకి కూడా అడుగుపెట్టాం. కానీ ఇప్పటికీ కుల వివక్ష మనల్ని వెంటాడుతూనే ఉంది. ముఖ్యంగా ప్రేమికుల పట్ల ఈ కుల వివక్ష పెద్ద శాపంగా మారింది. దీంతో ఇంటర్ క్యాస్ట్ పెళ్లిళ్లు దారుణాలకు దారితీస్తున్నాయి. ప్రేమికుల కులాలు వేర్వేరు కావడంతో వారి పెద్దలు ఆ పెళ్లికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించారు. ఈ క్రమంలో వాళ్ళు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడమే పెద్ద సాహసం. ఇక అలా పెళ్లి చేసుకున్న జంటను పెద్దలు బలవంతంగా వేర్వేరు చేయడమో, అలా కుదరకపోతే హత్యలకు తెగిస్తున్నారు. కన్నబిడ్డల కంటే కూడా పరువే ముఖ్యమన్నట్టుగా పరువు హత్యలకు తెగబడుతున్నారు. ఇక ఇప్పుడు తాజాగా జార్ఖండ్లోని ఓ ఊర్లో ప్రేమికుల పట్ల పెద్దలు వ్యవహరించిన తీరు చూస్తే సమాజంలో కుల వివక్ష ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ దారుణమైన వీడియో నెటిజన్ ఆగ్రహానికి గురవుతోంది. అందులో ఇద్దరు ప్రేమికుల మెడలో చెప్పుల దండ ఉంది. వాళ్ళ మొహానికి నల్లని రంగు పూసి ఉంది. వాళ్ళిద్దరూ తలదించుకొని రోడ్డుపై నడుస్తుండగా చుట్టూ ఉన్న వాళ్ళు వీడియో తీస్తూ ఆనందాన్ని పొందుతున్నారు. ఆ జంట దీన్ని తీవ్ర అవమానకరంగా భావిస్తున్నప్పటికీ తమ ప్రేమ ముందు ఇదంతా చాలా చిన్నదిగా భావిస్తున్నారు. యువతి అవమానంతో బాధతో తలదించుకొని ఉంటే ఆమె ప్రియుడు మాత్రం నేనున్నానంటూ ఆమె భుజంపై చెయ్యి వేశాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ ఘటనపై మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇది ప్రేమ తిరుగుబాటు, అవమానం కాదు, గౌరవమని, ఇది ప్రేమికుల ఓటమి కాదు, సమాజం వైఫల్యం అంటూ కుల మత పిచ్చి గురించి ప్రస్తావిస్తూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అరేంజ్ మ్యారేజ్లో ఎన్ని బంధాలైనా ఒప్పుకుంటారు, కానీ విశ్వసనీయ ప్రేమ మాత్రం శిక్షించబడుతోందని, సమాజం ప్రేమను తప్ప అన్నింటినీ అంగీకరిస్తోందని, ఇలాంటి వారిని జైల్లో పెట్టాలంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ దారుణం జార్ఖండ్లోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. ప్రేమికులు ఇంటర్ క్యాస్ట్ కావడంతో వాళ్ళ పెద్దలతో పాటు గ్రామ పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ ప్రేమికులు వాళ్ళను ఒప్పించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గ్రామ పంచాయతీ వింత తీర్పునిచ్చింది. ముందుగా వాళ్ళ పెళ్లిని గ్రామంలో అందరి సమక్షంలో చేసి తర్వాత వారి మెడలో చెప్పుల దండ వేసి ఇద్దరి ముఖానికి నల్లటి రంగు పూసి ఊరంతా ఊరేగించారు. ఊరి జనం ఈ ఘటనను వీడియో తీసి ఎంజాయ్ చేశారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానవ సంఘాలు దీనిపై స్పందిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ఇదిలా ఉంటే కొన్నాళ్ల క్రితం గుజరాత్లో తను ప్రేమించిన వ్యక్తితో పారిపోవడానికి యత్నించిన ఓ మైనర్ బాలికకు గ్రామస్తులు అవమానకరమైన శిక్షను విధించారు. ఆమెకు గుండు గీయించి ముఖానికి నల్లటి రంగు పూసి ప్రియుడితో పాటు గ్రామమంతా ఊరేగించారు. తమ సామాజిక వర్గం పరువు పోయిందని భావించిన గ్రామస్తులు ఈ చర్యకు దిగగా ఈ ఘటనకు సంబంధించిన 35 మందిపై కేసు నమోదైంది. ఈ ఘటనలో 22 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే సభ్య సమాజం తలదించుకునే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.